రాణి పద్మావతి. రాణి పద్మావతి భారతదేశ రాజపుత్రరాజు ధర్మపత్ని. రాణి పద్మావతి అసలు కథ ఏమిటి అనే ప్రశ్నకు ఇదే సరైన సమాధానం అని ఏదీ చెప్పలేం. ఎందుకంటే ఆమె ఒక కవి ఊహలోంచి వచ్చిన పాత్ర అని కొందరు పరిశోధకులు వాదిస్తారు. ఇది పక్కన పెడితే రాణి పద్మావతి గురించి చెప్పుకున్నప్పుడు మొదటగా చెప్పేది ఆమె అందం గురించి. ఆమె అద్వితీయమైన అందగత్తె అని. ఆమె ఒక మహారాజుకు భార్య అయి ఉండి కూడా మరొక తురుష్క రాజు వ్యామోహానికి బలి అయ్యిందని చెప్తారు. అది ఎలా జరిగింది, అసలు మనకి ఈ విషయాలు ఎలా తెలిసాయి అనేది చూద్దాం. క్రీస్తు శకం 1540 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని అవధ్ అనే గ్రామానికి చెందిన సూఫీ కవి మాలిక్ మహమ్మద్ జాయసీ ఉండేవాడు. ఆయన పద్మావతి అనే పేరుతో ఒక పద్యం రాశాడు. ఇతను రాసిన ఈ పద్యమే రాణి పద్మావతి కథకు ఆధారం. రాణి పద్మావతి శ్రీలంకకు చెందిన రాజకుమారి. 13-14 శతాబ్దాల మధ్య జన్మించింది. రాణి పద్మావతి ఒక మాట్లాడే చిలుకను పెంచుకుంటుంది. నిరంతరం ఆ చిలుకతోనే కాలం గడుపుతూ ఉంటుంది. కానీ ఇది ఆమె తండ్రికి అస్సలు నచ్చదు. చిలుకను చంపడానికి ఆజ్ఞ ఇస్తాడు. కానీ చిలుక తప్పించుకుని ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రం చిత్తోడ్గఢ్ రాజు రతన్ సేనుకు దొరుకుతుంది. ఆ చిలుక నిరంతరం పద్మావతి పేరును పలుకుతూ ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటుంది. రాజా రతన్ సేనుకు నాగమతి అనే భార్య ఉంటుంది. ఆమె చిలుక నోటి వెంట వచ్చే పద్మావతి పేరు విని విని చిలుకతో రాణి నాగమతి గొప్ప అందగత్తె పద్మావత అని అడుగుతుంది. ఆ చిలుక పద్మావతే అని చెప్తుంది. అది విని మోహించిన రాజా రతన్ సేన్ శ్రీలంక వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఆఖరుకు పద్మావతిని పెళ్లాడుతాడు. రతన్ సేన్ వద్ద రాఘవ్ చేతన్ అనే ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. కొన్ని కారణాల వల్ల ఆ పండితుడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు రతన్ సేన్. రాజ్యం విడిచిన రాఘవ్ చేతన్ పగబట్టి బదులు తీర్చుకునేందుకు సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని ఆశ్రయిస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీని పాలిస్తున్న జలాలుద్దీన్ అల్లుడు. అతని రాజ్యంలో ఒక గవర్నర్. కానీ ఇతను తిరుగుబాటు చేసి తన మామ జలాలుద్దీన్ ని చంపి తానే సుల్తాన్ అవుతాడు. క్రీస్తు శకం 1299 నుండి 1311 వరకు అనేక యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్రమిస్తాడు. తనకు తానుగా సెకండ్ అలెగ్జాండర్ అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఇలాంటి అల్లావుద్దీన్ ఖిల్జీకి పద్మావతి గురించి ఆమె అందం గురించి వర్ణించి చెప్పాడు రాఘవ్ చేతన్. ఆ మాటలు విని రాణి పద్మినిని పొందాలనుకుంటాడు ఖిల్జీ. చిత్తోడ్గఢ్ను ముట్టడించి పద్మావతిని అప్పగించాలని రతన్ సేన్ ని కోరుతాడు. రతన్ సేన్ అందుకు అంగీకరించక యుద్ధానికి దిగుతాడు. కానీ పెద్ద సామ్రాజ్యానికి సుల్తాన్ అయిన ఖిల్జీని ఎదిరించలేక చిన్న రాజ్యపు రతన్ సేన్ ఓడిపోయి మరణిస్తాడు. అతని మరణం తర్వాత అతనితో పాటు అతని భార్యలైన రాణి నాగమతి, రాణి పద్మావతి ఆత్మాహుతి చేసుకుంటారు. పద్మావతికై కోటలోకి వచ్చిన ఖిల్జీకి ఆమె చితాభస్మం కనబడుతుంది. ఇది సూఫీ కవి అయిన జాయసీ పద్యం ద్వారా చెప్పిన కథ. ఇదే కథ కొంచెం వేరుగా కూడా చెప్తారు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మావతి అందం గురించి విని క్రీస్తు శకం 1303లో భారీ సైన్యంతో చిత్తోడ్గఢ్ను ముట్టడించి పద్మావతిని ఒకసారి చూపిస్తే చూసి వెళ్ళిపోతాను అంటాడు. యుద్ధం జరగకూడదని భావించిన రతన్ సేన్ ఒక అద్దంలోంచి పద్మినిని చూపిస్తాడు. ఆమె అందానికి సుల్తాన్ బిత్తరపోతాడు. ఎలాగైనా స్వంతం చేసుకోవాలనుకుంటాడు. రాజా రతన్ సేనును బంధించి రాజాను వదలాలంటే పద్మిని రావాలంటాడు. రాణి పద్మిని గోరా, బాదల్, జలాల్ చౌహాన్ అనే సైనికాధికారులు 200 మంది సైనికులు ఆయుధాలతో ఆడవారిలా వేషాలు ధరించి కొన్ని పల్లకీలలో రాణి పద్మినిని అనుసరిస్తూ వస్తారు. పద్మిని పల్లకీ తెరను తొలగించే సమయంలో సైనిక అధికారులు ఖిల్జీపైకి దూకి చంపబోతారు. కానీ ఖిల్జీ పారిపోయి ఆడవారి వెనుక దాక్కుంటాడు. ఖిల్జీని హతమార్చడానికి రాణి పద్మిని చేసిన ప్రయత్నం విఫలమవుతుంది. వెనక్కి తిరిగి కోటను చేరుతుంది. భర్తను రక్షించుకోలేకపోతుంది. తర్వాత రాజా రతన్ సేన్ ఖిల్జీ బందీ నుండి తప్పించుకుని కాషాయ తలపాగాలను ధరించి సైనికులతో కలిసి ఖిల్జీపై దాడి చేస్తాడు. కానీ అక్కడ రతన్ సేన్
చనిపోతాడు. తర్వాత అల్లావుద్దీన్ పద్మిని కోసం కోటలోకి ప్రవేశిస్తాడు. కాని అప్పటికే రాణి పద్మినీదేవి చితి పేర్చుకుని అందులో కాలిపోయి ఉంటుంది. ఇది రాసింది హిందూ కవేమీ కాదు, సూఫీ కవే. అతని కవిత ద్వారానే ప్రపంచానికి రాణి పద్మిని కథ తెలిసింది. కథలో భారతీయ రాణి తన ప్రాణం కన్నా మానం గొప్పదని నిరూపించిందని రాశాడు. రాణి పద్మిని గుజరాతీయుల ఇంటి ఆడపడుచుగా మారిపోయింది. తర్వాత భారతదేశానికే ఆడపడుచు అయ్యింది. భారతదేశ ఆడపడుచు అభిమానానికి, అత్యున్నత శీల సంపదకి అద్దం పట్టింది. అలాంటి రాణి పద్మిని గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే భారతదేశ స్త్రీల గురించి తప్పుగా మాట్లాడినట్టు, వారి శీలాన్ని అవమానించినట్టు భావించడంలో తప్పేముంది? ఒక ముస్లిం కవి 1540లో అంత గొప్పగా రాణి పద్మిని గురించి రాస్తే ఏ కథ ఆధారంగా ఆమెను గురించి ఇప్పుడు తప్పుగా చెప్పడానికి ప్రయత్నించాలి? ఇది తప్పు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.